నంద్యాలలో తెలుగుదేశం విజయ పతాక ఎగురవేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కాముకులైన ప్రజలు అధికార పార్టీకి ఓటేసేందుకు ఇప్పటికే మానసికంగా సిద్ధమైపోయారని అన్నారు. నంద్యాలలో ప్రచారం ప్రజల నాడి ఎలా ఉందనే అంశాలపై జూపుడితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేసింది, గెలుపు వ్యూహాలపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మీ వ్యూహాలు ఎలా ఉంటున్నాయి? ఈ గెలుపు కోసం ఎట్లా మీరు కృషి చేస్తున్నారు? అంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైన వ్యూహాలు నంద్యాల బై ఎన్నికల్లో పన్నాల్సినటువంటి అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమైనటువంటి నేపథ్యంలో అనివార్యంగా వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడున్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ని తాకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్లో భాగమై అభివృద్ధిని సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్తుంది దాన్ని చెప్పడానికి మేము ఒక ప్రయత్నం చేస్తాం. మేమేదో ఒక బహిరంగ సభ పెట్టి వాడిని కాల్చేస్తాం, వీడిని కాల్చేస్తాం, బాంబులు వేస్తాం, చెప్పులతో కొడతాం, చీపురుతో కొడతాం, చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో వేస్తాం, ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపండి, ఇలాంటి నినాదాలని చూసి ఏమాత్రం మేము భయపడటం. ఎందుకంటే ఇది అన్పార్లమెంటరీ అని, ఇది సరైన పదాలు కాదని ఎలక్షన్ కమిషనే సుమోటోగా దీన్ని తీసుకొని నువ్వు వచ్చి నీ క్షమాపణ చెప్పమని అడుగుతూ ఉంది, లేకపోతే నీ రిప్లై ఇవ్వమని అడుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మొన్నొచ్చి ఒకవేళ నంద్యాలలో ఆ శిల్పామోహన్ రెడ్డి ఏమన్నా పోటీ పడతాడు అనుకుంటే పాపం దాని మీద కూడా నీళ్లు జల్లి వెళ్ళిపోయాడు. సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అంత సుప్రసిద్ధుడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉండడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా పోటీ పెట్టాలి తెలుగుదేశాన్ని అనుకుంటే చంద్రబాబు నాయుడుతోటి పోటీ పడాలి. ఆయన ఆలోచనలో కానీ ఆయన విజన్లో కానీ నువ్వేం చేస్తావు, నీ అభివృద్ధి ఏంటి, నీ ప్రణాళిక ఏంటి అది చెప్పుకోవాలి. ప్రణాళిక ఉన్నవాడిని విజన్ ఉన్నవాడిని కాల్ చేయండి అంటే ఏంటంటే ఇది మామూలుగా ఆ పార్టీలో రోజా లాంటి మాయలేడి మాట్లాడు. పాపం జగన్మోహన్ రెడ్డి తన స్థాయిని మర్చిపోయి రోజా ఎక్కడ మాట్లాడుతుందో, రోజా నాకన్నా ఎడ ముందుకు పోతుందని రోజాతోటి పోటీ పడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోటి పోటీ పడలేడు కూడా. ఇక్కడ నంద్యాలలో ఉన్నటువంటి దాదాపు 52,000 ఓటర్లు మాలా మాదిగలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీ తోటి సంబంధం కలిగినటువంటి ఎక్కువ కుటుంబాలు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు ఏమైనా బైబిల్ పెట్టుకుంటే నమ్మారేమో కానీ ఇప్పుడు వాళ్ళు చండీ యాగాలు చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు పిండాలు పెడుతున్నారు, ఇప్పుడు వాళ్ళు పోయి స్వాములకి కాళ్ళు మొక్కుతున్నారు. ఇవన్నీ చర్చిల్లో చర్చికి వచ్చే భక్తులు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ఒక రిలీజియన్గా తీసుకెళ్ళాలని చూస్తున్నాం. బైబిల్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేదు అని మీ దగ్గర గెలిచిన 67 మందిలో 21 మంది వెళ్ళిపోయారు. ఏ రోజు కూడా వాళ్ళతో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. శిల్పామోహన్ రెడ్డికి చక్రపాణి రెడ్డికి స్పష్టంగా తెలుసు మేము మొండోడి దగ్గరికి పోతున్నామని వాళ్ళే చెప్తున్నారు. మొండోడు ఎంత దరిద్రంగా ఉంటాడంటే అభివృద్ధి కాముకుడు కాదు, నిరోధకుడు మాత్రమే. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నప్పుడు ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రజలు మేము కలుస్తున్న నేపథ్యం ఇది 2వ విడత నేను రావటం. ప్రజలు స్పష్టంగా అయ్యా మాకు అభివృద్ధి కావాలి, మేము కూడా కాళ్ళరెత్తుకొని తిరగాలి. ఈ నంద్యాల ప్రాంతం రాయలసీమ చాలామంది అనుకున్నట్టుగా ఫ్యాక్షనిజమో లేకపోతే ప్రతీకారాలు ఇవన్నీ ఉంటాయి అనుకోవటానికి లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా మాకు వస్తున్నటువంటి అభివృద్ధిని వాళ్ళు ఆపాలని చూస్తున్నారు. మా బిడ్డల భవిష్యత్తును మేము చూసుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన డెవలప్మెంట్ ప్రధానంగా ఉంది, వెల్ఫేర్ ప్రధానంగా ఉంది. మా నియోజకవర్గానికి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే భయపడిపోతున్నారు. మొన్న వచ్చి కాల్ చేస్తానన్నాడు. ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మళ్ళీ రేపు వస్తాడట. రేపొచ్చి మళ్ళీ ఏం మాట్లాడతాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ ప్రజలేం ఆలోచిస్తున్నారు, రేపు వచ్చి ఆయన క్షమాపణ చెబితే బాగుండు. ఇక్కడ ఒకవేళ చంద్రబాబు నాయుడునే కాల్ చేస్తానన్నవాడు రేపు ఓటేయకపోతే మమ్మల్ని కూడా కాల్ చేస్తాడేమో అన్న దశలోకి జనం వెళ్ళిపోతున్నారు. ఆయన మీద నమ్మకం లేక ఆ పీకే అనే ఒక అతను తెచ్చుకొని ఆ పీకే ఏది చెప్తే అది చేస్తానని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పీకే వైపు చూస్తున్నారు కానీ జగన్ వైపు చూడటం లేదు. ఆ పీకే
ఆయన ఎంత మాత్రం పీగుడుగాడో తెలియటం లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం పట్ల ముందుకెళ్తున్న నేపథ్యంలో జరుగుతున్న నంద్యాల ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. జగన్ గారు వచ్చి 21 వరకు ఉంటానంటున్నారు, అంటే రోడ్ షోలు చేస్తానంటున్నారు, ప్రతి ఇంటికి వస్తానంటున్నారు. ఇది మీకేమన్నా మీకు ఎట్లా ఇదేమన్నా మీకు నష్టం కలిగిస్తుందా? రోజానే ప్రతి ఈదికి పోతారంటే రోజా డౌన్ గోబ్యాక్ అంటున్నారు. జగన్నే ఇక్కడ వాళ్ళు రాణిస్తారో లేకపోతే వ్యతిరేకిస్తారో చూసుకోవాలి. మొన్న ఎప్పుడో ఒక ఫ్లెక్సీ చూసాం, అన్నొస్తున్నాడని. ఒక అన్నొస్తుంటే ఏంటి ఇళ్ళకి తలుపు తాళాలు వేసుకుని వెళ్ళిపోవాలా ఏంటని ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో. ఖచ్చితంగా ప్రజలు, విఘ్నులైన ప్రజలు తెలుగుదేశానికి ఓటేస్తారని భావిస్తున్నాం. ఈ నంద్యాలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఖచ్చితంగా భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేస్తే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తాయి అన్న ఫీలింగ్ ప్రజల్లో ఉందా లేదా మీరు వెళ్తున్నప్పుడు? ఇది 100% ఉంది. ఇక్కడ ఈ 2 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఎన్నిక గతంలో జరుగుతున్న అభివృద్ధికి ఇది కంటిన్యూటీగా భావించాలి. కాబట్టి జరుగుతున్న అభివృద్ధి శిల్పా మోహన్ రెడ్డి గారి ద్వారా ఆగిపోద్దేమో. ఆయన అనవసరంగా ఈ ఎన్నికలను కొనుక్కొచ్చాడు. ఆయన డబ్బులుంటే ఎక్కడైనా ఇంకొక దానికి వెళ్ళి బజార్కి వెళ్ళి రైతు బజార్కి ఏదైనా కొనుక్కుంటే బాగుండేది. ఎన్నికలు కొనుక్కొచ్చాడు. కాబట్టి ఈ ఎన్నిక నంద్యాలకి నష్టం. ఈ ఎన్నికలు శిల్పా మోహన్ రెడ్డి గారిని ఓడించి తెలుగుదేశం పార్టీ బ్రహ్మానందరెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం ఇది ఒక ముఖద్వారంగా ఉన్నటువంటి ఎన్నికలుగా చూడాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ప్రజల అభిప్రాయం కూడా అదే విధంగా కనపడుతుంది. ఫైనల్గా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇది 100% సాధ్యం. ఎందుకంటే మా సర్వేలు మాకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 2,02,000 ఓట్లు దానిలో 80% తెలుగుదేశానికి సిద్ధంగా ఉన్నారు. అత్యధిక మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది. దీనిలో సందేహం లేదు. ఒకవేళ మీరు పోటీ పడాలనుకుంటే డిపాజిట్లు కాపాడుకోవడానికి పోటీ పడాలా. ధన్యవాదాలు సార్. ఇది జూపూడి ప్రభాకర్ రావు గారు చెప్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షా, ఈటీవీ న్యూస్, నంద్యాల, కర్నూలు జిల్లా.